అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మన ఎలాంటి కోరికలైనా సరే ఒకటి కాదు రెండు కాదండి 3 కోరికలైనా సరే తీరిపోయే ఒక అద్భుతమైన 5 రూపాయలతో పరిహారం మీతో షేర్ చేయబోతున్నాను. ఈ పరిహారం ఎవరైనా కూడా చేసుకోవచ్చండి. కాబట్టి మనకు కోరికలు అనేవి అనేకం, ఆశలు అనేవి చాలానే ఉంటాయి. అవి తీరుతాయో తీరవా అనే ఒక టెన్షన్లో మనం ఉంటూ ఉంటాం. కానీ మన వారాహి అమ్మని తలుచుకొని ఒక 5 రూపాయలతో ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం చేసినప్పుడు మీ ఎలాంటి 3 కోరికలైనా కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఇక ఆ పరిహారం ఏంటి, 5 రూపాయలతో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక రేపు మనకు గురువారం 17వ తేదీ, తర్వాత శుక్రవారం, తర్వాత శనివారం, ఇలా ఏ రోజైనా సరే మనం ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. సరే, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు అష్టమి లేదా శుక్రవారం ఇలాంటి రోజుల్లో కూడా చేసుకోవచ్చు. లేదా రేపు గురువారం కూడా చాలా మంచిది కాబట్టి రేపే కూడా చేసుకోవచ్చు. కానీ మీరు చక్కగా స్నానం చేస్తుంటే సరిపోతుందండి. స్నానం చేశాక ఈ యొక్క పరిహారం చేస్తే సరిపోతుంది. ఇక ఈ పరిహారానికి మనకు కావాల్సిందే 5 రూపాయలు. 5 అనే సంఖ్యకు చాలా శక్తివంతమైన సంఖ్య. మనం ఏదైనా సరే 5ని మనం పంచభూతాలు అమ్మవారిని కూడా వచ్చి వారాహి అమ్మ కూడా 5వ దేవత కదా, అంటే సప్తమాత్రికల్లో 5వ ఆమె కాబట్టి 5 అనేది వారాహి అమ్మకు కూడా చాలా ఒక ముఖ్యమైన సంఖ్య. ఆ 5 అనే సంఖ్య శక్తివంతమైనది కాబట్టి 5 రూపాయల కాయిన్ అనేది తీసుకోండి. మీకు 3 కోరికలు అనేవి ఉన్నాయనుకోండి, 3 5 రూపాయల కాయిన్స్ అనేది తీసుకోండి. ఒకే ఒక కోరిక బేస్ చేసి మేము ఈ పరిహారం చేస్తాము అంటే ఒకే ఒక 5 రూపాయలు అనేది తీసుకోండి. ఇక మీ ఇష్టం. ఒకవేళ 2 కోరికలు ఉంటే 2 5 రూపాయల కాయిన్స్ తీసుకోండి. మీరు తీసుకున్న 5 రూపాయల కాయిన్స్ని ఒక పచ్చి పాలు ఒక 2-3 డ్రాప్స్ అనేవి వేసి చక్కగా వాష్ చేసుకోండి. ఎందువల్లంటే డబ్బులు అనేది చాలామంది చేతుల్లో మారుతూ ఉంటుంది కాబట్టి ఎవరు ఎలా ఉంటారో తెలియదు. దోషాలు ఏదైనా ఉన్నా కూడా మనం వాటిని శుభ్రపరచడం అనేది పచ్చిపాలతో శుభ్రం చేస్తే మంచిది. కాబట్టి కొంచెం పచ్చిపాలు వేసుకొని చక్కగా వాష్ చేసి తుడిచిపెట్టుకోండి. 5 రూపాయల కాయిన్స్ మీరు 1 తీసుకుంటారా, 2 తీసుకుంటారా, 3 తీసుకుంటారా అనేది మీ కోరిక బేస్ చేసి ఉంటుందన్నమాట. ఇక ఆ కోరిక మీరు ఎన్ని కోరికలు ఉంటే అన్ని 5 రూపాయల కాయిన్స్ అనేది తీసుకోండి. ఇక మనం ఈ 5 రూపాయల కాయిన్స్ని ముడుపు కట్టాలి. ముడుపు కట్టడానికి కూడా మీరు ఒక కోరిక అనుకోండి, ఒక ముడుపుకి ఒక చిన్న క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. ఎల్లో క్లాత్, అది మీరు వైట్ కలర్ క్లాత్కి పసుపు పూసి ఆరబెట్టి తయారు చేసుకుంటారా లేదా ఎల్లో కలర్ క్లాత్ కొనుక్కొచ్చుకుంటారా అనేది మీ ఇష్టం. మీ దగ్గర ఎల్లో కలర్ క్లాత్ ఉన్నిందనుకోండి, చక్కగా అదే 3 ముడుపులుగా చేసుకోవచ్చు లేదా 2 ముడుపులుగా కట్ చేసుకోవచ్చు. ఒక్కటిగా కూడా మీరు ఒక కోరిక బేస్ చేస్తే ఒకే ముడుపుకి కూడా క్లాత్ అనేది తీసుకోవచ్చు అనమాట. లేదు మీ దగ్గర వైట్ కలర్ ఉంది, ఆ వైట్ కలర్ చక్కగా పసుపులో నానబెట్టేసి ఆరబెట్టేసుకోండి. తర్వాత ముడుపు అనేది కూడా కట్టుకోవచ్చు. ఎలా అయినా సరే మీ సౌకర్యం కొద్దీ. ఇక మనం 5 రూపాయలు చక్కగా పూజ రూమ్లో వచ్చి దీపం పెట్టుకోండి. దీపం పెట్టి వారాహి అమ్మని మనస్ఫూర్తిగా మీ కోరిక ఏంటి అనేది తీరాలి అని కోరుకోండి. ఆ 3 కోరికలు ఉంటే 3 కోరికలు అమ్మ ముందు పెట్టండి. ఆ 5 రూపాయలు చేతిలో పట్టుకొని మీరు తీసుకున్న కాయిన్స్ 1 2 3 ఎన్ని మీ కోరికలు ఉంటాయో అన్ని కాయిన్స్ అనేది తీసుకొని చక్కగా మనస్ఫూర్తిగా ఆ కోరికలు తీరాలని వారాహి అమ్మ దగ్గర కోరుకొని ఈ యొక్క 5 రూపాయల కాయిన్ ముడుపు అనేది కట్టండి అనమాట. ఒక కోరిక చేస్తున్నారనుకోండి, ఒక క్లాత్లో 3 ముడులు అనేది వేసేసి ముడుపుగా తయారు చేసుకోండి. ఇది ఇప్పుడు మీరు వారాహి అమ్మ ముందు, మీ దగ్గర పటం కానీ విగ్రహం ఉంటే వారాహి అమ్మ ముందు పెట్టండి. లేదు అంటే మీ పూజ గదిలో ఏదైనా సరే అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా, సరస్వతీదేవి, లక్ష్మీదేవి పటం ప్రతి ఒక్కరి కాడ ఉంటుంది. లక్ష్మీ స్వరూపమే వారాహి అమ్మ కాబట్టి అమ్మవారి ఏదైనా సరే అమ్మవారి దగ్గర అనేది పెట్టేసి మీరు దీపధూప ఆరాధన అనేది ఇచ్చుకొని మరొక్కసారి మీ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఇక ప్రతిరోజు కూడా అంతటితో మన పూజ మన పరిహారం అయిపోయిందనమాట. ఇక మనం ప్రతిరోజు కూడా పూజ చేసేటప్పుడు ఆ యొక్క ముడుపుకి చక్కగా హారతి, దీపం, ధూపం అనేది చూపిస్తూ ఉండండి. తప్పకుండా అతి త్వరలో
మీ కోరిక అనేది నెరవేరుతుంది. ఒకవేళ మీరు 3 కోరికలు బేస్ చేసి ముడుపు కట్టుకున్నారనుకోండి, ఫస్ట్ ఒకటి అనుకున్నారు, అది తీరిపోయింది, ఒక ముడుపుని తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న వారాహ్యమ్మ గుడిలో హుండీలో వేసేయండి. లేదా వారాహ్యమ్మ గుడి మీ దగ్గరలో లేదు అన్నప్పుడు మరి ఏదైనా అమ్మవారి గుడి, మీ గ్రామ దేవత లేకపోతే లక్ష్మీదేవి టెంపులో, లేదైనా వేరే అమ్మవారు వాళ్ళ దగ్గరలో అమ్మవార్లు ఉంటారు కదా, దుర్గాదేవి గుడి అని ఉంటుంది. అట్లాగా ఎవరైనా సరే శక్తి రూపం హుండీలో అనేది వేసేసేయండి. ఒక్కొక్క కోరిక తీరుతునేటప్పుడు అది ఎప్పుడు తీరుతున్నా కానీ మీరు ఆ తర్వాత వెళ్ళి అమ్మవారి హుండీలో ఆ ముడుపునని చెల్లిచ్చేస్తూ ఉండండి. మనం చేయవలసింది అదే. ఒక కోరిక అనుకున్నారు, ఒక కోరిక తీరిపోయింది, ముడుపు ఎతికిపోయి ఏదైనా అమ్మవారి గుడిలో అనేది మీరు ముడుపు చెల్లించేసేయండి. అలాగే అమ్మవారికి ధన్యవాదాలు కూడా చెప్పుకోండి అనమాట. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీ కోరిక తీరుతుంది. ఎందువల్లంటే 5 రూపాయలు పెట్టి అమ్మవారిని కోరుకున్న కోరిక తీరదు అన్న మాటే ఉండదన్నమాట. తప్పకుండా జరిగే తీరుతుంది. కాబట్టి ఈ పరిహారం అనేది చేయండి. రేపు గురువారం కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. లేదు అంటే శుక్రవారం, మరుసటి రోజు శుక్రవారం చేసుకోండి. అష్టమి తర్వాత రోజు అష్టమి కదా మనకు, శనివారం రోజు శనివారం, నవమి రోజు చేసుకోవచ్చు, పంచమి రోజు చేసుకోవచ్చు, అమావాస్య, పౌర్ణమి, ఇలాగా ఎప్పుడైనా కూడా మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోండి. వీలైనంత వరకు మీరు ఆ ముడుపు కట్టేంత వరకు అయినా సరే నాన్ వెజ్ తినకుండా చేసుకున్నప్పుడు మరింత రెట్టింపు ఫలితం ఉంటుంది. మన మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. శుద్ధబద్ధంగా చేసుకున్నామనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఏమంటే ఆ యొక్క ముడుపు అనేది దగ్గరుంటుంది. మనం పూజ రూమ్లో పెట్టి చేస్తున్నాం కాబట్టి చాలా పవిత్రంగా చేస్తున్నామనే ఒక భావన అనేది చాలా బాగుంటుంది కదా. సో అదనమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.